సెకండ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ప్రొఫెసర్ సంతా సుధాకర్ గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీ, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి వెంకట సుబ్బయ్య గారు రిజిస్ట్రార్, బాబు గారు యాక్టింగ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తులసి గారు అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ కమిషనరేట్, శివశంకర్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్, ఎంపీ శంకర్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ సలీం బాషా, ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి అందరికీ నా శుభాశిస్సులు. ఈరోజు చాలా సంతోషంగా రెండోసారి ఈ కాలేజీకి వచ్చేసి ఈ సెకండ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం. మీరందరూ కూడా ఈరోజు మీ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ని చేరుకున్నారని చెప్పవచ్చు. ఈ స్టేజ్కి రావడానికి మీరందరూ 15 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తే తప్ప మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి రాలేదు. సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలి. అతి కష్టమైన పని ఏంటంటే సైలెంట్గా ఉండడం. లైఫ్లో చాలా అవసరం కూడా. సైలెన్స్, పేషెన్స్ ఇది ఇంపార్టెంట్ పారామీటర్స్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. సో ఒక 15 నిమిషాలు సైలెంట్గా ఉండాలి. మీ అందరి గురించి ఇక్కడ చాలామంది స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఒక రకంగా ఎగ్జాంపుల్స్. అందు గురించి మేము ఇక్కడ నిలబడి మీకు మాట్లాడుతున్నాం. అయినాక కొంతమందికి నేను చెప్పేది వినిపించట్లా. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ ఈ లెవెల్ రావడానికి 15 సంవత్సరాలు మీరు ప్రయాణం చేస్తే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయ్యారు. సో ఈ సందర్భంగా ఇందాక ఈసీ గారు చెప్పినట్టు చెప్పాలంటే ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ ఉంటుంది. ఇంతవరకు ఇంటి నుంచి కాలేజీకి రావడం, కాలేజీ నుంచి ఇంటికి పోవడం అలా గడిచిపోయింది 3 సంవత్సరాల పాటు. ఇంకా రేపటి నుంచి కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. లేదా ఇప్పటికే మీరు గ్రాడ్యుయేట్ అయిపోయారు కాబట్టి కాలేజీకి రావట్లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అదే కన్ఫ్యూజన్. అయితే నాకు తెలిసినంత వరకు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత 3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఈ బీసీ గారు కూడా చెప్పారు, ఐడెంటిఫికేషన్ పర్సూ చేయడం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేవలం గ్రాడ్యుయేషన్తోనే చదువు పూర్తి అయిపోయింది అనుకుంటే ఒక రకం పొరపాటే. ఉపాధి అవకాశాలు రావాలి అంటే మనం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఎవరైనా సరే మీరు ఉద్యోగం చేస్తే కానీ ఇంటికి నేను ఉపయోగపడను, ఎంతవరకు మా తల్లిదండ్రులు నన్ను చదివించడానికి చాలా కష్టపడ్డారు, కాస్త ఖర్చు కూడా పెట్టారు, ఇప్పుడు నా టైం వచ్చింది, నేను నా సొంత కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక స్థాయి వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఉద్యోగ అవకాశాన్ని నేను సంపాదించుకొని నేను సొంతంగా నా కాళ్ళ మీద నేను బతకడమే కాకుండా నా కుటుంబానికి కూడా నేను చేయూతనివ్వాలన్నటువంటి లక్ష్యంతో ఉద్యోగం చేయడం అనేది రెండో ఆప్షన్. ఒక రకంగా ఇది మంచి ఆప్షన్. మూడో ఆప్షన్ మీలో కొంతమందికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యేటువంటి లక్షణాలు ఉంటాయి. కాస్త ఫ్యామిలీ పరంగా పెట్టుబడి పెట్టుకోవడానికి డబ్బులు ఉండొచ్చు. అట్లాగే మనకి బయట బ్యాంకుల్లో కూడా ఏవైనా మనం ఇండస్ట్రీస్ కానీ లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ కానీ స్టార్టప్ కింద మనం మొదలు పెడితే సహాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ లేదా ఉద్యోగ అవకాశం కాకుండా
నేనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి 10 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అది కూడా ఒక ఆప్షన్. ఇది మూడో రకమైనటువంటి ఆప్షన్. మీరు ఎవరికైనా సరే ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఇటువైపు కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రకంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి, ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది, మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినా లేదా ప్రొఫెషనల్ ఫీల్డ్కి ఎంటర్ అయినా లేదా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు తయారవ్వాలనుకున్నా, మనలో ఇంతవరకు మీరు గ్రాడ్యుయేట్స్ అయ్యారు కాబట్టి మీకంటూ ఇప్పుడు లైఫ్ పట్ల ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ రాకపోతే మనం ఇప్పటికైనా మించినది లేదు, గ్రాడ్యుయేషన్స్ అయినాయి కాబట్టి లైఫ్ సంబంధించి ఒక మీనింగ్ మనకు తెలియాలి. ఈ రోజుల్లో యంగ్ జనరేషన్ సఫర్ అవుతున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే లైఫ్ సంబంధించినటువంటి క్లారిటీ గ్రాడ్యుయేట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా లేకపోవడం. దానివల్ల మీ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. సో అందువల్ల లైఫ్ మీద క్లారిటీ తీసుకోవాలి కంపల్సరీగా. సో లైఫ్ మీద క్లారిటీ కావాలి అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది లైఫ్లో చాలా ముఖ్యమైనది మనకు ఏంటంటే మనం ఏ రకమైనటువంటి యాటిట్యూడ్తో ఉన్నామని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది చెప్పుకోవడానికి యాటిట్యూడ్ అనే ఒక పదంలా కనిపిస్తుంది, కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ప్రపంచమంతా ఈ రోజున ఏం మాట్లాడుతుంది అంటే ప్రతి మనిషి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే కనుక తను సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపడమే కాకుండా ఇతరులు కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి నేనేమి చేయాలో అది కూడా చేయాలి. సో అందు గురించి లైఫ్ మనకు అర్థం అవ్వాలంటే మనము పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం అనేది చాలా ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి. దీని గురించి ఎగ్జాంపుల్స్ మనం చెప్పదలుచుకుంటే యాటిట్యూడ్కి, ఇప్పుడు నేను టేబుల్ మీద గ్లాస్లో సగం వరకు నీళ్లు పోసి ఇద్దరు స్టూడెంట్ లేపి అడిగారు. ఫస్ట్ స్టూడెంట్ ఏం చెప్పారంటే ఈ గ్లాస్ సగం ఖాళీగా ఉంది అని చెప్పాడు. రెండో స్టూడెంట్ అడిగితే ఈ గ్లాస్ సగం నీళ్ళతో నిండి ఉంది అన్నాడు. దీంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్? సగం వరకు నీళ్లు ఉన్నాయని, సగం ఖాళీగా ఉంది అని మనం చూడటం నెగిటివ్, సగం గ్లాస్ నీళ్ళతో నిండి ఉంది అనడం పాజిటివ్. ఇదే అనాలిటీ లైఫ్ లో మనం అప్లై చేయాలి. అందువల్ల మీకు నేను చెప్పింది యాటిట్యూడ్ మ్యాటర్స్ అని లైఫ్ లో. నా పట్ల నేను లైఫ్ సంబంధించి ఏం అవగాహన ఉంది, ఆ తర్వాత ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటి ఈ సొసైటీ పట్ల నాకు ఏ రకమైనటువంటి అవగాహన ఉంది అనేది చాలా ముఖ్యం లైఫ్ లో. ఇది తెలుసుకోకుండా మనం లైఫ్ అలా గడిపేసుకుంటాం. దానివల్ల ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉండలేము, ఏడుస్తూ జీవిస్తుంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సింహం ఏనుగు ఎదురుగా నిలబడింది అనుకోండి, ఎవరు దేని చూసి భయపడతారు? సింహాన్ని చూసి ఏనుగు భయపడుతుందా? ఏనుగు చూసి సింహం భయపడుతుందా? సింహాన్ని చూసి ఏనుగు భయపడుతుంది. కానీ ఏనుగు సింహంతో పోలిస్తే చాలా పెద్దది కదా, ఒక 3-5 రెట్లు పెద్దది. నిజంగా ఏం అనుకుంటే ధైర్యంగా సింహాన్ని ప్రాణంలో పోతే ఎక్కడో పడుతుంది, కిలోమీటర్ దూరంలో పడుతుంది. పొరపాటు కాలుతో తొక్కేస్తే ఇంకంతే సింహం పని. అయినా సరే ఏనుగు సింహాన్ని చూసి భయపడుతుంది. అదే యాటిట్యూడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్. సింహం ఏమనుకుంటుంది? ఏనుగును చూసి దానికి ఆకలి ఏందనుకోండి, తప్పని దానికి ఉన్న స్థలాన్ని కొట్టి చంపేస్తుంది. అంటే ఏనుగు చూసి సింహం భయపడదు,
నేను చిన్నదాన్నే, నాకు కొండం లేదు, ఏనుగులాగా పెద్ద కాళ్ళు లేవు అని చెప్పి సింహం అనుకోదు. సింహం అనుకునేదిలా ఒకటే, ఆకలి అయితే ఏనుగు కాదు కదా, అంతకంటే పెద్ద జంతువులు అయినా సరే నేను వేటాడేస్తాను అన్నటువంటి ఒక భావన సింహంలో ఉంటుంది. కాబట్టి మనం కూడా అందరూ సింహంలాగే ఉండాలి, ఏనుగులాగా ఎందుకు ఉండాలి? సో అందువల్ల యాటిట్యూడ్ మ్యాటర్స్ లైఫ్లో. సో అందువల్ల మనం వేరే చేసుకుని అంటే అందరికీ పాజిటివ్ ఉండాలనుకుంటా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మనిషిగా మనం చేయాల్సిన పని మనం తెలుసుకుని నాలో ఏమి నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి వాటిని తగ్గించుకోవడం, కనీసం ఎలిమినేట్ చేయలేకపోవచ్చు, కనీసం తగ్గించుకుంటా రావాలి, పాజిటివ్ తెచ్చుకుంటా రావాలి. అప్పుడు మీరు లైఫ్లో సంతోషంగా ఉండగలుగుతారు. మరి ఈ యాటిట్యూడ్ నేను చెప్పిన విధంగా అర్థం చేసుకోవాలంటే ఏమైనా మార్గం ఉందా? ఉంది. ఇంతవరకు మీరు ప్రయత్నం చేసేదానికి నాకు తెలియదు. సో ఈ యాటిట్యూడ్ మీరు అర్థం చేసుకోవడానికి నేను 5 విషయాలు మీకు చెప్తాను. అవి మీరు బయటికి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోండి. నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్ మనుషులకి అందరికీ ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే మన గురించి మనం కాకుండా ఎంతసేపు ఇతరుల గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తాం. కరెక్టా? మన గురించి మనం పట్టించుకోకూడదు కొన్ని సందర్భాలు. వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, ఇది ఎట్లా, అది ఎట్లా, అది వాడికి తక్కువ మార్కులు వచ్చినాయి సంతోషిస్తాను, వాడికి ఎక్కువ మార్కులు వచ్చినాయి బాధపడతాను, తెలుసు. ఇట్లా మన గురించి మనం తెలుసుకోకుండా ఇతరుల గురించి తెలుసుకోవాలనే ఆకర్షణతో జీవితం అంతా గడుపుతుంటాం అనమాట. సో దానివల్ల మనకి ఇప్పుడు అశాంతి తప్ప శాంతి అనేది ఉండదు. దాన్ని తగ్గించాలి. దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలా? నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. అది కష్టమైన పని. ఇందాక చెప్పే సైలెంట్గా ఉండడం. ఆ తర్వాత ఇది కష్టమైన పని అంటే మన గురించి మనం తెలుసుకోవడం. నేను నా సర్వీస్లో ఎంతో మందిని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ చేశాను. ఎంతో మందిని కొన్ని వందల మంది చేసుకుంటారు. ప్రతిసారి నేను ప్రతి క్యాండిడేట్కి ఫస్ట్ ప్రశ్న ఒకటే, నీ గురించి నువ్వు చెప్పయ్యా, లేదా నీ గురించి చెప్పమ్మా అమ్మాయి అయితే. నాకు ఇంతవరకు ఒక్కరు కూడా సాటిస్ఫాక్టరీ ఆన్సర్ చేయాలి. నేను కూడా ఒక నెక్స్ట్ రిటైర్ అయిపోతున్నాను. ఒకరు కూడా రిటైర్ అయిపోతున్నాను. యూపీఎస్సీ మీరు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఫస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ మనం పర్సనల్ పేరెంట్ మీదనే ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళు బయట ప్రపంచానికి వెళ్తారు, ఎన్నో విషయాలు అవగాహన లేదని చెప్పి తెలుసుకున్న ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ వాళ్ళు అడిగేది నీ గురించి అవగాహన నీకు ఉందా లేదా, అట్లాగే నీ దృక్పథం ఎలా ఉంది, అంటే నీ యాటిట్యూడ్ ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి ఎక్స్ప్లోర్ చేస్తారు. సో మన గురించి మనం సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా కష్టమైన పని కూడా మన గురించి మనం తెలుసుకోవడం. 100 మంది పిల్లలు నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ లోపలికి వచ్చినాక నీ గురించి నువ్వు చెప్పుకొని అడిగాను. 100 క్యాండిడేట్ వచ్చేటప్పటికి 99 మంది అయిపోయారు కదా. ఫస్ట్ క్యాండిడేట్ బయటికి పోతానే వెంటనే షేర్ తీసుకుంటారు కదా, సార్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతున్నారు అని చెప్పి. సో 100 క్యాండిడేట్కి కూడా 99 మంది అదే చెప్పారు. అయినా సరే 100 క్యాండిడేట్ కూడా వచ్చి వాడి గురించి కూడా చెప్పాలి. సో వాడి గురించి పిల్లలు నేను చెప్పొచ్చేది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా గురించి నేను తెలుసుకోవాలి. రెండోది నన్ను నేను ఆర్గనైజ్ చేసుకోవాలి. దట్స్ కాల్డ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మీ ఇంటిని లేదా మీరు ప్రొఫెషనల్గా ఎట్లయితే మీ ప్రొఫెషనల్ ఫీల్డ్ని మేనేజ్ చేసే మాట తర్వాత మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్. సే ఫర్ ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులు గౌరవించాలి. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మన తల్లిదండ్రులు గౌరవిస్తున్నామా? గురువులు గౌరవించాలి. గురువులు చూసి నవ్వుతాము. సరే గురువులు ఎలా ఉన్నారో తర్వాత మాట్లాడదాము. ఇట్లాగా. సో చాలా విషయాల్లో
ఒక రోజు తీసుకుంటే ఏది స్టూడెంట్ ఒక సర్టన్ యాక్టివిటీస్ ఉన్నాయి మీ గురించి అది స్టూడెంట్, వాటన్నిటిని మీరు ఆర్గనైజ్డ్గా మీరు కండక్ట్ చేస్తున్నారా? అది సెల్ఫ్ మేనేజ్మెంట్. సపోజ్ కాలేజ్ 10 గంటలకు ఉంది, మీరు 10 గంటల కాలేజీలో రావాలి అంటే సపోజ్ ఒక అర్ధగంట బస్సులో ప్రయాణం చేయాలి, టిఫిన్ తినాలి. సో దానికి అర్లీ మార్నింగ్ లేవాలి, రెడీ అవ్వాలి, ఇంకా టైం గురించి చదువుకోవాలి. సో నేనేమంటానంటే లైఫ్లో ప్రతి స్టేజ్లో మనం మన ఇండివిజువల్ లెవెల్లో మేనేజ్ చేసేటువంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. వాటిని మనం చాలా అనార్గనైజ్డ్గా ఉంటాం, బయట చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. సో వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ మేనేజ్ అదర్స్? వెరీ సింపుల్ క్వశ్చన్. హౌ కెన్ యూ మేనేజ్ ది ఆర్గనైజేషన్? క్వశ్చన్. సో దేర్ఫోర్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్. థర్డ్ వచ్చి సోషల్ అవేర్నెస్, బికాస్ వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ది సొసైటీ, వీఆర్ ఆల్ సోషల్ అనిమల్స్. ఎప్పుడో చెప్పాడు అరిస్టాటిల్ అనే మహా వ్యక్తి. సో మనం ఏదో ఒక కన్ఫైన్డ్గా బౌండరీ తీసుకుని దాని లోపల బతకలేము. సొసైటీలో మనం జీవించాలంటే ఇతరులతో కలిసిమెలిసి జీవించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ సొసైటీ గురించి అవగాహన కనీస స్థాయిలో ఉండాలి. దాని మీద అవగాహన ఉండాలి. సో దాన్ని నేను ఏమంటానంటే సోషల్ అవేర్నెస్ అంటాను. సో హౌ టు బిహేవ్ విత్ యువర్ పేరెంట్స్, హౌ టు బిహేవ్ విత్ యువర్ ఫ్యామిలీ, హౌ టు బిహేవ్ విత్ యువర్ కమ్యూనిటీ వేర్ యు ఆర్ స్టేయింగ్. సో ఇట్లా చెప్పుకుంటూ వెళితే దేర్ ఆర్ సో మెనీ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ వీఆర్ పార్ట్, వేర్ వీఆర్ లివింగ్. సో దేర్ఫోర్ సోషల్ అవేర్నెస్, సోషల్ మేనేజ్మెంట్ ఆర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో మీరందరూ కూడా పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ సక్సెస్ఫుల్గా పైకి ఎదగాలన్నా అన్నిటికంటే మించి మనిషి యొక్క లైఫ్ ఏమేమి సుఖంగా సంతోషంగా ఉండడం, సుఖంగా సంతోషంగా ఉండడం. దానికి డబ్బు అవసరమే కానీ అదే పర్వాలేదు కాదు. డబ్బే సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంటే చాలా చాలా పొరపాటు. నిన్నలో మనం పేపర్లో చదివా, ఈ అనంత్ అంబానీ అని చెప్పి అమ్మాయి చిన్న కొడుకు చదివారా? అందరూ చదివాను సార్. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి. లక్షల కోట్లు, వేలు కాదు లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. కానీ అతని పరిస్థితి ఏమైంది? అతను ఏసీలో పడుకోలేడంట. అట్లాగే తను రూమ్ లో పడుకుంటే ఒక తోడు ఉండాలి, ఏమవుతుందో తెలియదు. ఆస్మాలో సివియర్, రొటీన్ అయితే ఓకే బట్ సివియర్. సో రాత్రిలో ఊపిరాడే పరిస్థితి వచ్చి ప్రాణాంతకం అయ్యేటువంటి పరిస్థితి కూడా రావచ్చు. అందువల్ల మనిషి తోడుగా ఉండాలి. సో మిజరబుల్ లైఫ్. మరి అంత డబ్బులు ఉండి ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ సంప్రదించారు, అన్ని హాస్పిటల్ స్పీకింగ్, అయినా సరే వీళ్ళు. కాబట్టి మనకి కేవలం డబ్బు ద్వారానో సంపద ద్వారానో సుఖం, సంతోషం, ఆనందం దొరుకుతాయంటే చాలా పొరపాటు. మన మైండ్ సెట్ ఏ రకమైనటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ మనం ఉన్నామంటే దాని మీద మన యొక్క పరిస్థితి ఆధారపడుతుంది. నన్ను అడిగితే చాలా మంది బెక్కర్ చాలా హ్యాపీగా ఉంటారు. ఏమైనా కరెక్ట్ కానీ ఎక్కువ దేనికొని తీసుకుని రకరకాల కష్టాలు మొత్తం గొడవలు పెట్టుకొని మనకు అశాంతిగా ఉంటాం. సో కాబట్టి సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఈ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది లేదా సోషల్ కనెక్షన్స్ అంటాం. మీరు పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ చాలా మందితో మీరు కనెక్ట్ అయ్యి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి మనం ఎలాంటి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆఖరిలో రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ అంటాం. మొదట నేను చెప్పిన 4 అంశాల పట్ల అవగాహన ఉంటే కనుక మన జీవితంలో మనం తీసుకున్న ప్రతి నిర్ణయం రిలేటెడ్ టు పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ అది మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ మనం చేయాలి అంటే దానికంటే ముందు ఏం చెప్పాలనుకున్నా, డెసిషన్ మేకింగ్. లైఫ్ అంతా డెసిషన్ మేకింగే. మనకి చాలా సందర్భాలు
జీవితాలు యాదృచ్ఛికంగా జరిగిపోతుంటుంది. కానీ లైఫ్లో ఎన్నో నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటుంది, లక్షల నిర్ణయాలు ముఖ్యమైనటివే మనం గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయ్యారు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, లేదా ఒక ఎంటర్ప్రీనర్గా తయారవ్వాలా, ఇది ఒక లైఫ్ డెసిషన్. లేదా పెళ్లి చేసుకోవాలా, నాలుగు. ఇట్లాంటివి లైఫ్లో మనకు డెసిషన్ తీసుకునేటప్పుడు వెంటనే గురించేదేమి చాయిస్. డెసిషన్ అన్నాక మన ముందు 1, 2, 3, 4, 5 ఇన్ని రకాల చాయిస్లు ఉంటాయి. ఏ చాయిస్ పట్ల మనం మొగ్గితే దాని కన్సిక్వెన్సెస్ ఏమి, నాకు ఉపయోగపడుతుందా లేదా, ఈ అవగాహన రావాలి. దాన్ని రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ అంటాం. సో అందువల్ల రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్ లైఫ్లో మనం పర్సనల్ లైఫ్ విషయంలో కానీ ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కానీ తీసుకోవాలనుకుంటే నేను ఎందాక చెప్పినటువంటి 4 అంశాల పట్ల అవగాహన ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, సోషల్ అవేర్నెస్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్, రెస్పాన్సిబుల్ డెసిషన్ మేకింగ్. ఈ ఐడెంటిటీ ఇంటిగ్రేట్ చేస్తే యాటిట్యూడ్ తయారవుతుంది. సో బయటకు వెళ్ళిన తర్వాత మీ అందరికి మీరు బేరీకి తీసుకుని మీ యాటిట్యూడ్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా పాజిటివ్గా ఉండడం, ఎక్స్క్లూజివ్గా నెగిటివ్గా ఉండడం జరగదు. సందర్భాన్ని బట్టి మనమే మారుతుంటాం యాటిట్యూడ్. బట్ ఓవరాల్గా మనం బ్యాలెన్స్ లైఫ్ ఉండాలంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఏ సందర్భంగా మనం ఎట్లా వ్యవహరించాలనేది చాలా అవసరం అన్నమాట. సో ఇది నేను ఈ సందర్భంగా తెలుసుకున్నాను. యంగర్ జనరేషన్ సఫర్ చేస్తున్నాయి. అవి లైఫ్లో మీరు ఎదగడానికి లైఫ్లో మీరు ఎదగాలంటే ఇవి అడ్డపడుతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అడ్డంకులు ఇవి ఉంటే కనుక మీలో ఎవరికైనా లైఫ్లో ఇబ్బంది పడుతుంటారు. సో అందువల్ల నేను ప్రస్తావిస్తాను, మీకున్నాయా లేదా మీరే తెలుసుకుని ఒకవేళ ఉంటే కనుక వాటి వదిలించుకోండి. ఓకే. సో నెంబర్ 1 ఏంటంటే కంఫర్ట్ జోన్, లివింగ్ ఇన్ కంఫర్ట్ జోన్. ఈరోజు యంగర్ జనరేషన్ని సఫర్ చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఇది. కంఫర్ట్ జోన్లో ఉండకూడదని నేను అందగానే ఏదైనా సరే మనం ఒక ఏం పెట్టుకుంటే దాన్ని మనం రీచ్ అవ్వాలంటే కంఫర్ట్ జోన్కి అలవాటు పెడితే మనం ఆ ఏం మీరు పెట్టుకుని కానీ చేరుకోలేదు. సో అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలని మీరు ఏం పెట్టుకున్నారు అనుకోండి మీరు ఎవరైనా సరే. సో దాని గురించి అవగాహన చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరైనా సరే కాస్త కోచింగ్ గిట్టింగ్ తీసుకుంటే తప్ప సివిల్ సర్వీసెస్కి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో అందువల్ల కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఢిల్లీలో తీసుకోవాలి. ఇక్కడ ఆ ఢిల్లీకి వెళ్తే పరిస్థితి ఏమి అంటే అక్కడ రాజేంద్ర నగర్లో విపరీతంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, పేయింగ్ గెస్ట్గా ఉండాలి. తర్వాత అక్కడ రూమ్ చిన్నగా ఉంటుంది, వీలైతే షేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇంట్లో కూర్చొని ఇక్కడ కడపలో హ్యాపీగా నేను మా ఇంట్లో ఉన్నాను, నాకు సపరేట్గా ఒక బెడ్రూమ్ ఉంది, కొంతమందికి ఆ బెడ్రూమ్లో ఏసీ కూడా ఉంది. తర్వాత నాకు అవసరానికి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ నేను అడగాల్సిన పని లేదు. అమ్మాయి వచ్చి పెడుతుంది ఇప్పుడు కూడా, అప్పుడు కానీ నేను తిన్నాం. ఏదన్నా బయటకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు వెహికల్ ఎక్కించుకొని బయటకు తీసుకెళ్తారు. సో ఇది మనం కంఫర్ట్ జోన్లో ఉండడం. అంటే నువ్వేమో సివిల్ సర్వీస్ ఏం పెట్టుకున్నావు, ఢిల్లీకి పోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప నుంచి వదలాలి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరో అద్దెకు ఉండాలి రూమ్లో. సింగిల్ రూమ్ అంటే 30-40 వేలు అడుగుతారు, షేర్ చేసుకోవాలి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ భాష, సంస్కృతి, వ్యవహారం వాళ్ళతో కలిసి ఉండాలి. మన ఫుడ్ దొరకదు. ఇక్కడేమో ఇంట్లో హ్యాపీగా అమ్మ వండు పెట్టుకుంటే తింటున్నాం, అక్కడికి వెళ్తే నాకరం ఫుడ్ తినాలి, అది పడదు. సో మనం ఏం చేస్తాం, ఊహించుకుంటా బాబోయ్ ఇట్లా ఢిల్లీకి వెళ్ళాలంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి ఇన్ని కష్టాలు ఉన్నాయని అడుగుతాం ఇద్దరు ముగ్గురిని, ఇవన్నీ చెప్తారు కుదలేదు అది. సో దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కంఫర్ట్ జోన్. అంటే నువ్వు ఏమేమి పెట్టుకున్నా సరే
ఈ కంఫర్ట్ జోన్లో ఉండి నువ్వు ఆలోచన చేస్తుంటే నీ స్టెప్ ముందు పడదు. సో మరి ఎట్లా జీవితంలో ఎదిగేది? సో అందువల్ల కంఫర్ట్ జోన్లో ఎప్పుడు మనం ఏదైనా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్. బట్ స్థాయికి వెళ్ళకుండానే నీకు కంఫర్ట్గా ఉండాలనుకుంటే కుదరదు. సో మీరు ఎవరైనా సరే ఈ కంఫర్ట్ జోన్ అప్రోచ్, కంఫర్ట్ జోన్లో ఉన్నటువంటి ఒక దుర్లక్షణం ఏంటంటే ఇట్ విల్ మేక్ యూ లేజీ. మనం సోమపోతులుగా తయారైపోతాం. సోమపోతులకు మీకు తెలుసా కోపం ఎక్కువ ఎవరుకుంటుందో తెలుసా? ఎవరైతే సోమపోతులు ఉన్నాడో వాడి కోపం ఎక్కువ. వాడికి ఏమైనా పని చేసేవాడు ఒకే మాట్లాడాలి. మీరు కావాలంటే చూడండి. అంటే కోపం వల్ల నష్టం ఏమి? యువర్ రిలేషన్షిప్ విల్ గో. సో నేను చెప్పిన దాంట్లో మీకు అది ఎఫెక్ట్ అయింది కదా, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో అసూయ పడకూడదు, కోపించుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. ఒకవేళ కంపేర్ చేసుకుంటే మనమే కంపేర్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ రోజున యూత్లో ఉన్నటువంటి అవలక్షణం ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు పడి దాని నుంచి బయటపడలేక మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని మీరు చేరుకోలేక అలాగే ఉండిపోతారు. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో నేను గమనించింది ఇదంతా నేను నిజంగానే ప్రాక్టికల్గా చెప్తున్నా. కావాలంటే మీరు కూడా చెప్పండి. మీరు కొంతమంది కంఫర్ట్ జోన్లో ఉన్నారో లేదా, అంతా ఉన్నారో లేదా నాకు తెలియదు, కానీ కొంతమంది ఉంటారు. రెండోది యంగర్ జనరేషన్ ఈరోజు ఒక పెద్ద అవకాశం ఏంటంటే బ్లేమ్ గేమ్. బ్లేమ్ గేమ్ అంటే ఏమి? మీరు ఏదైనా సరే ఏ విషయంలో ఫెయిల్యూర్ అయినా మీరు తప్ప ఇంకా ఉండదు. దీనికి కారణం నమ్మడం. నేనేదో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేట్ ఇక్కడ కూర్చున్నారు హ్యాపీగా గౌన్లు వేసుకుని, మరి కొంతమంది బహుశా వాళ్ళు ఏదో సబ్జెక్టు పెండింగ్ పెట్టుకుని గ్రాడ్యుయేట్ అవ్వాలి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే బ్లేమ్ గేమ్. మా లెక్చర్ సరిగ్గా పాఠాలు చెప్తుంటే మేము ఎందుకు గ్రాడ్యుయేట్స్ అయ్యిండోం, లేదా మా తల్లిదండ్రులు మమ్మల్ని సరిగా పట్టించుకోలేదు, లేకపోతే నా పీర్ గ్రూప్ నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను మిస్లీడ్ చేశారు, అందువల్లనే నేను తెలియదు తప్ప నేను కారణం మాత్రమే కాదు నా ఫెయిల్యూర్కి. సో ఇది ఈరోజు మన ఆలోచన ధోరణి, బ్లేమ్ గేమ్. అంటే ఎంతసేపు ఇతరులు బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. అన్నిటికీ అది బాగలేదు, ఇది బాగలేదు, ఇట్లా అట్లా ఇట్లా, అంతే లైఫ్ అంతా అలాగే గడిచిపోతుంటారు. ఇది ఉందా లేదా మీలో? కొంతమేరకైనా ఒకసారి ఉద్యోగం నుంచి చేసుకొని ఆలోచిస్తుంది చేసుకోండి. సో బ్లేమ్ గేమ్. యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్, యూ షుడ్ బ్లేమ్ యువర్ సెల్ఫ్. నేను ఈరోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా రిజల్ట్ వచ్చింది. నేను స్టేట్ సివిల్ సర్వీస్లో అప్పుడు సెకండ్ ర్యాంక్లో నేను సెలెక్ట్ అయ్యాను. నాతో పాటు ప్రిపేర్ అయినటువంటి చాలా మంది ఫ్రెండ్సే ఓలా భాస్కర్ డిప్యూటీ కలెక్టర్ అయిపోయాడు, ఏమన్నా ఎంపీఎస్లో మేనేజ్ చేశాడా, లేకపోతే ఏదో చేశాడా, ఇట్లా. అంటే సరే ఆయన కష్టపడి చదివాడు, అందులో సాధించాడని దానికంటే మనం నేను రాలేదు, నాతో పాటు రాసినట్టు రాలేదు. సో ఆ కంపారిజన్లో నేను సెలెక్ట్ కాలేదంటే నాలో ఎక్కడో లోపం ఉండాలి. కొన్ని నెక్స్ట్ టైం గ్రూప్లో నోటిఫికేషన్ పడినప్పుడు ఈ ఎగ్జామ్లో నేను అంతా ఒకసారి ధైర్యం చేసుకుని నా వైపు నుంచి ఏం తప్పులు ఉన్నాయో తెలుసుకుని చదివించుకొని మళ్ళీ నేను రాసి సక్సెస్ అవ్వాలి తప్ప వేరే వాళ్ళందరూ బ్లేమ్ చేస్తే లాస్ట్ ఆ ఏపీఎస్సీ వాడు సరిగ్గా ఎగ్జామ్ పెట్టలేదు, క్వశ్చన్ పేపర్ ఇట్లా వచ్చింది, క్వశ్చన్ పేపర్ వచ్చింది బాగానే, పేపర్ దిద్దోడు సరిగ్గా చేయలేదు, ఎవాల్యుయేషన్, ఇట్లా ఎన్ని రకాలుగా బ్లేమ్ చేస్తారో అన్ని రకాలుగా బ్లేమ్ చేస్తారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. అది తప్పు అని అంటారు. సో మనం ఎప్పుడు కూడా ఇతరులు బ్లేమ్ చేయకూడదు. నీవంటూ ప్రయత్నం చేశావు, సక్సెస్ రాలేదు, దానికి ఒకసారి మనం ధైర్యం చేసుకుని నా వైపు నుంచి ఏం పొరపాటు జరిగాయి, ఏం తప్పులు జరిగాయి అని తెలుసుకుని అవి సరిదిద్దుకొని అలా ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలి తప్ప వేరే వాళ్ళు బ్లేమ్ చేయడం వల్ల మీకేమీ కొరగదు, లైఫ్లో మీరు ఎదగలేరు కూడా. సో లీవ్ బ్లేమ్ గేమ్, ఎవరిని బ్లేమ్ చేయొచ్చు. మూడోది ఏంటంటే కొంతమంది ఏం జనరేషన్ తక్కువ మంది ఉంటారు, దే రిసార్ట్ షార్ట్ కట్స్.
దీంట్లో కూడా రెండు రకాలుగా. మొదటి రకం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, కష్టపడి చదవకుండా చిట్లు కొట్టి పాస్ అవ్వాలని ప్రయత్నం చేయడం, అది షార్ట్ కట్. అట్లాగే అంటే ఏదైనా సరే ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకుని దాని ద్వారా సాధించాలనుకోవడం షార్ట్ కట్. లేదు మరి కొంతమంది శాశ్వతంగా గుడికి వెళ్ళి స్వామి అంతా నువ్వే చూస్తూ, నేను రోజు పరీక్షగా వెళ్తున్నాను, ఏమైతే చదవలేదు, ఏదో రాకేస్తాను, తెల్లపేపర్నంతా విద్య నల్లగా చేసి వచ్చేస్తాను, నువ్వే చూసుకోవాలి, నీకు కావాలంటే నేను మొక్కులు చెల్లిస్తాను అని చెప్పి అంతా దేవుడి మీద భార్య వేసేయడం, మనమే ప్రయత్నం చేయకుండా. లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవభక్తి వాళ్ళు ఉండొచ్చు, మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదు. అందువల్ల పెద్దలు ఏమన్నారు, మానవ ప్రయత్నం దైవ యత్నం అన్నారు. అంటే మనిషిగా మనం ప్రయత్నం చేయాలి, ఆ తర్వాత భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా తోడవుతుంది, నీకు విజయం లభిస్తుంది. సో అందు గురించి పిల్లలు షార్ట్ కట్స్ ద్వారా మనం పెట్టుకున్నటువంటి ఎయిమ్స్ చేరాలనుకోవడం చాలా పొరపాటు. నేను ఒక 2 సంవత్సరాల క్రితం పేపర్లోనే ఒక న్యూస్ చదివాను.